మొత్తానికైతే శ్రీమంతం అయిపోయింది. ఇక భోజనాల కార్యక్రమానికి వెళ్తున్నాం. రండి చూద్దాం ఏమేమి భోజనాలు ఉన్నాయో. మా మనోడు మారాయిస్తాడు అక్కడ ఇంకా తిననని మేము బతిలాడి లోపల తీసుకెళ్తున్నాం. చూద్దాం. స్టార్టింగ్లో అయితే పులిహోర, కొన్ని ఇంకేం పెట్టారు, పెరుగన్నము, తర్వాత కాయగూరలతో ఒక రైస్ అది పెట్టారు. నేను ఇంతే ఉంటుందేమో అనుకున్నా, కానీ లోపలికి వెళ్ళగానే ఏం తినాలనో అర్థం కాలేదు. పళ్ళెంలో ఏం పెట్టుకోవాలో కూడా భోజనం నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అన్ని వెరైటీలు ఉన్నాయి. అన్ని వెరైటీల పేర్లు చూడండి రాసి పెట్టారు. ఒక్కసారి మీరు చూడండి, నేను చూపించుకుంటూ వెళ్ళిపోతాను. నాకైతే ఏం తినాలో అర్థం కాలేదు. పళ్ళెం అయితే ఇలా నిండిపోయింది మొత్తం. అసలు పళ్ళెంలో ఇంకా కొన్ని తక్కువ ఐటమ్స్ ఉన్నాయి, కానీ పెట్టుకోవడానికి చూడలేదు. సరే కొద్దిగా భోజనం చేసినాక తిందాం అనుకొని పెట్టుకున్నా, కానీ ఏం తినబుద్ది కాలే. బిర్యానీ అయితే ఎక్సలెంట్ అండి. ఏదో మక్క బుట్టలతో చేశారట, మక్క బుట్టల బిర్యానీ అని. చాలా బాగుంది. అస్సలు నాన్ వెజ్ కంటే చాలా సూపర్ ఉంది. ఇలా చేసుకుంటే బాగుంటుంది. నాన్ వెజ్ బంద్ చేసి అలా చేసుకుంటే బాగుంటుందేమో అనిపించేలాగా ఉన్నాయి. ఇది పాలకూర పూరి అంట, చాలా బాగుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. చట్నీ, పాలకూర, పన్నీరు, చాలా చాలా వెరైటీగా ఉన్నాయి. నేను అన్ని పేర్లతో చెప్పడం కాదు, అన్ని చూడండి. నేను ప్రతి ఒక్కటి వీడియో తీసాను కూడా చూడండి. లాస్ట్లో నేను పల్లెలు ఏం పెట్టుకున్నానంటే కొన్ని పెట్టుకున్నా కూడా నిండిపోయింది. ఇక బిర్యానీ అండి. బిర్యానీ చూడగానే ఇప్పుడు కూడా నాకు మీతో మాట్లాడదాకా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఎందుకంటే అంత బాగుంది బిర్యానీ అయితే. సూపర్గా ఉంది. బిర్యానీ ఒకటి పెరుగైతే అసలు ఎంత బాగుందో. మళ్ళీ కడుపుకు ఇంత పెద్దగుంటే తింటే బాగుండు అనిపించింది. కానీ మనం పట్టేది ఎంత అంటే కొంచెం పడుతుంది కడుపులో. అసలే డైటింగ్లో ఉన్నాం. కొంచెం తిన్న నూడిల్స్ కూడా సూపర్ ఉన్నాయి, తినలేదు. వైట్ అన్నం కూడా నేను తినలేదు. వైట్ అన్నం కూడా ఉంది, నేను తినలేదు. చట్నీలు అయితే చాలా, గోంగూర చట్నీ, ఏదేదో చట్నీ, చాలా చట్నీలు ఉన్నాయి. ఇది పాలకూర పప్పు ఉంది, ప్రతి ఒక్కటి. టమాటా చట్నీ, సాంబారు, రసం, ప్రతి ఒక్కటి ఉంది. ఇది ఉప్పు ఆడ మనకు తక్కువ పడి తీసుకుంటాం కదా, అదొకటి. ఇది చట్నీ, దోసకాయ చట్నీ ఏదో అన్నట్టు అన్ని రకరకాలు ఉన్నాయి. చట్నీలు అయితే ఏందో నాకు తెలియదు. మొత్తానికి చట్నీలు అయితే నేను తినలేదు కాబట్టి నాకు తెలియదు. నేను అలాగే వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు నచ్చింది బిర్యానీ తీసుకున్నా. నేను కొన్ని అన్నీ వేసుకున్నాను, తినలేదు. మొత్తానికి టమాటా చట్నీ, ఇదైతే టమాటా చట్నీ చాలా బాగుంది. కొంచెం వేసుకున్నాను నెయ్యి, ఎందుకంటే కారం అయితే నెయ్యి వేసుకుంటాం కదా. లాస్ట్లో టచింగ్ పాపడాలు మాత్రం అందరు వేసుకున్నారు. అయిపోయిన కొన్ని ఉన్నాయి. కొన్ని ఫ్రై ఐటమ్స్ కూడా పెట్టారు. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పిన బిర్యానీలో కాజు వేశారు, మక్క బుట్టలు ఏదో ఉన్నట్టు, అది చాలా బాగా చేశారండి. స్వీట్లలో కూడా ఎన్ని రకాలు చేశారు చూశారు కదా. గులాబ్ జాము, ఇంకా ఏదో చాలా చాలా చేశారు. ఐస్ క్రీమ్ పెట్టారు. చాలా అసలు ఏం తినాలో అర్థం కాలేదు. నేనైతే ఏం ముట్టుకోలేదు. కొంచెం ఐస్ క్రీమ్ అయితే తిన్నాను. ఎందుకంటే నేను ఐస్ క్రీమ్ కూడా ఎక్కువ తిన్నాను. ఎందుకంటే ఈ వీడియోలకు డబ్బింగ్ చెప్తా కాబట్టి కొంచెం గొంతు పోద్దామని చల్లటి ఏమి తినను. చాలా మటుకైతే నేను అన్ని కంట్రోల్ కొన్ని విషయాలలో, ఎందుకంటే వీడియోలు చేస్తాను కదా, ప్రతిదీ కంట్రోల్ చేసుకుంటూ వస్తాను. కానీ ఈరోజు మాత్రం నేనేం కంట్రోల్లో లేను. మొత్తానికైతే నాకు నచ్చిన బిర్యానీ కాబట్టి నేను తినేసాను. అయితే సూపర్. నోట్లు వేసుకుంటే అబ్బా ఎంత బాగుందో. ఇక పక్కకి బాటలు ఉన్నాయి, బాటల పక్క కూసుకుని మంచిగా కడుపు నిండా అన్నం తిన్నాను. ఎందుకంటే బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నాన్ వెజ్ నేను బాగా తినేదాన్ని. కానీ ఈరోజు నాకు ఈ బిర్యానీ చాలా నచ్చింది. కానీ ప్రతి ఒక్క వంటకాలు ఎంత బాగున్నాయండి అంటే సూపర్ అనిపించినాయి. ప్రతిదీ నోట్లు వేసుకుంటే కరిగిపోద్దాం అన్నట్టు చేశారు. శ్రీమంతంలో చాలా చాలా మంచిగా పెట్టారు భోజనాలు అయితే. ఎక్కడ పోయినా మనకు కావాల్సింది ఏంటో తెలుసా, మనం ఎంత ఇచ్చినా మనకు తృప్తి సరిపోదు. ఏం పెట్టినా మనసుకు హ్యాపీగా అనిపించదు. కడుపు నిండా భోజనం మనకు తినగలిగింది పెడితే అబ్బా సంతోషంగా ఉంది, హ్యాపీగా తిన్నాం, కడుపు నిండింది, వాళ్ళు బాగుండాలి అని చాలామంది ఇలాగా దీవెనలు ఇచ్చి వెళ్తారండి. మనం ఎక్కడ పోయిన ఫంక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ భోజనం మంచిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. ఇక కీర, దోసకాయ, గరిజెలు పెట్టారు, మురుకులు పెట్టారు, చాలా పెట్టారు. ప్రతి ఒక్కటి అదొకటి వేసుకున్నాం, కానీ ఇంకా తినలేదు. నాకు తినబుద్ధి కాక పక్క పెట్టేశాను. ఎందుకంటే నాకు బిర్యానీ ఒక్కటే నచ్చిందని చెప్పాను కదా, అన్నీ వేసుకున్నా, కానీ ఏం తినలేదు. మొత్తానికి బిర్యానీ అయితే ఒక్కసారి కదండి చెప్తున్నాను, 2 సార్లు వేసుకొచ్చుకున్న బిర్యానీ నాకు. ఎందుకంటే ఇంట్లో డైటింగే, కానీ అక్కడ పోయినా కానీ అది నచ్చిందని తిన్నాను. ఇక అన్నీ ప్రతి ఒక్కటి చూడండి. నేను చపాతి కూడా పెట్టారు, కానీ నేను వేసుకోలేదు. ఇంకా వడలు పెట్టారు. అందరూ మనిషికోటి ఒక్కొక్కటి వేసుకుంటున్నారు, కానీ నాకు ఎందుకో తినబుద్ధి కాదని పెట్టుకున్నాను, కానీ తినబుద్ధి కాలే. రైస్ అయితే మంచిగా తిన్నాను. మనకి ఎందుకంటే బిర్యానీ కంటే నాన్ వెజ్ కంటే చాలా టేస్ట్గా ఉంది కాబట్టి తిన్నాను. ప్రతి ఒక్కటి అసలు ఎన్ని ఐటమ్స్ పెట్టారంటే నాకు అర్థమే కాలేదు. శ్రీమంతంలో ఇంత బాగా భోజనాలు పెడతారని నేను ఫస్ట్ టైం చూశాను. నేనైతే ఎప్పుడు చూడలేదు. చాలా మటుకు భోజనాలకు వెళ్తాము, పెళ్ళిళ్ళకు అది దీనికి వెళ్తాం, కానీ నేను శ్రీమంతంలో ఇంత మంచిగా భోజనాలు పెడతారని ఎప్పుడు నేను అనుకోలేదు. చాలా మంచిగా భోజనాలు పెట్టారు. ఇంకోటి ఏంటంటే పళ్ళెం అయితే సరిపోలేదు. అసలు తినడానికి అన్నీ చూస్తాం కాబట్టి ముఖం అబ్బా ఇన్నా అనిపిస్తుంది కదా,
తినలేకపోయాను. లాస్ట్కి అయితే పెరుగు కొంచెం వేసుకొని తిన్నాను. పెరుగు అయితే చాలా బాగుంది. మళ్ళీ వచ్చానండి పప్పు కాడికి. అవన్నీ మళ్ళీ చూద్దామని వచ్చాను, ఎందుకంటే చూడడంతోనే కడుపు నిండిపోతుంది. మనం వేసుకోవడంతో కాదు, పెరుగు అయితే చూడండి ఎంత గట్టిగా ఉందో. చూడడంతో నాకు కడుపు నిండిపోయింది. కనీసం నీ వీడియోలో తీసుకుందామని అన్ని వీడియోలు తీసి పెట్టానండి. చాలా మీకు నచ్చితేనే భోజనాలు కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అందరు చూస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అందరు.